పిల్లలు కేక్ అడిగినప్పుడు హెల్దీగా ఎగ్, ఓవెన్, బేకింగ్ పౌడర్ ఇలాంటివి ఏమీ లేకపోయినా 5 minutesలో ఇలా రెసిపీ అయితే చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఇంట్లో అందరికీ కూడా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చక్కగా నచ్చుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక కళాయిలో ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని అందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకొని వేయించుకోండి. ఇలా నెయ్యిలో వేయించుకున్నటువంటి బొంబాయి రవ్వని ఒక గిన్నెలో వేసుకొని మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పు తోటి 2 కప్పుల దాకా కాచి చల్లార్చినటువంటి పాలను పోసుకొని చక్కగా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఆ గిన్నె పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే కప్పు తోటి 1 కప్పు దాకా పంచదార తీసుకోండి. ఇందులో 1 చుక్క కూడా వాటర్ వేసుకోకండి. పంచదార మొత్తం ఇలా మెల్ట్ అయ్యి క్యారమెల్ లాగా తయారవుతుంది. ఇందాక మనం తీసుకున్నటువంటి బొంబాయి రవ్వ పాలు మిశ్రమాన్ని ఇందులో వేసి కలిపేసుకోండి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలాచి పౌడర్, నెయ్యి కూడా వేసుకొని బాగా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి నెయ్యితో అప్లై చేసుకొని అందులోకి బాదం పప్పుతో గార్నిష్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం అందులో పెట్టేసుకొని చక్కగా ఇలా ప్రెస్ చేసుకుంటే ఒక 10 minutesలో చల్లారిపోతుంది. దీన్ని వేరే ప్లేట్లో షిఫ్ట్ చేయడమే. నచ్చింది కదా? అయితే ఒక లైక్ చేయండి. రెసిపీని ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.